హాయ్ అండి. ఈ మధ్య అస్సలు హెల్త్ బాగుండట్లేదు. దానికి తోడు ఈ వెదర్ కూడా అసలు చాలా చేంజ్ అయిపోయిందండి. అసలు నాన్ స్టాప్ వర్షాలు పడతానే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఉందో ఈ తుఫాన్ అయితే తెలియదులే, కానీ అసలు వర్షం అయితే అసలు ఆగట్లేదండి. కొంచెమన్నా ఒక 1 మినిట్ కూడా గ్యాప్ ఇవ్వకుండా జల్లు పడతానే ఉంది. సో ఇంకా అందుకని నాకు ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు. అందుకనే నిన్న కూడా సరిగా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఈరోజు కూడా అసలు వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే బాగా నాకు కోల్డ్ ఎక్కువైపోయి బాగా హెడేక్గా ఉంటుందన్నమాట. అందుకనే వీడియోస్ అయితే ఇంకా తీయలేదనమాట. అసలు యాక్చువల్గా నేను ఈ వీడియో పెట్టాలి అనుకోలేదు. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్లో తీసిన వీడియో అనమాట. అయితే ఇది కొంచెం నేను షూట్ చేసిన తర్వాత నా బిడ్డ నాకు తెలియకుండా నేను వర్క్లో ఉంటే తను కూడా అప్పుడప్పుడు వీడియోస్ తీస్తూ తను చాలా బాగా క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో నాకు ఎందుకో చరిత చాలా ఇష్టంగా తీసింది, చాలా బాగా మాట్లాడింది అనమాట. అది కూడా పెడతాను, తను మాట్లాడింది నెక్స్ట్ వస్తుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా సరే ఈరోజు ఇంకా వీడియో ఎలాగ పోస్ట్ చేయలేదని చెప్పేసి ఇంకా నేను అంతకుముందు తీసిన లాగ్ ఉంటే ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళండి. ఓకేనా? సింపుల్ డైలీ లైఫ్ స్టైల్ లాగ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఈరోజు వీడియోలో అయితే చూసేయండి. సో ఇంకా నా డే అయితే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్, అంతే కదా. ఇంకా లేచిన దగ్గర నుంచి ఫస్ట్ మనం చేసేది ఇక మదర్స్కి అయితే ఇక కంపల్సరీ పిల్లల వర్క్, పిల్లల స్కూల్కి వెళ్ళాల్సిన ఏమేం కావాలి అది, ఇంకా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి జడలు వేయడం, వాళ్ళని రెడీ చేయడం, ఇంక ఇదే ఉంటుంది కదా ఆబ్వియస్లీ ఎర్లీ మార్నింగ్ అయితే. సో ఇంకా ఇది నా రొటీన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన. ఇంకా చిట్టి తల్లికి జడలు వేసేస్తున్నాను ఇక్కడైతే. ఇంకా మా అమ్మాయికి జడేసే అసలు జడలు కదా, ఒక్క జడేసేసరికి మా వాడు రెడీ అయిపోతాడు అనమాట. అంతే కదా, మగపిల్లలకి ఏముంటుందండి చెప్పండి. వాడు లేస్తాడు, వేడి నీళ్ళు పెట్టేసి టక్ బ్రష్ స్నానం ఒకేసారి చేసేస్తాడు. ఇంకా వచ్చేసి యూనిఫామ్ వేసేసుకుంటాడు, వాటర్ తాగేసి కొన్ని హాట్ వాటర్ అయితే తాగుతాడు. ఇప్పుడు కొంచెం వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ తాగుతాడు, తాగేసి కొన్ని ఇంకా పాలు తాగేస్తాడు అనమాట. ఇంకా వాడిది అయిపోతుంది అంతే. ఇంకా సాక్స్ వేసేసుకొని మమ్మీ నేను రెడీ అని చెప్పేసి ఇక టిఫిన్ పెట్టమని కూర్చుంటాడు. ఇంకా ఈమెకు అలా కాదు కదా, ఈమె లేవంగానే ఆ జుట్టు అంతా చిందర చేసేసుకుంటుంది. దాన్ని మొత్తం సెట్ చేసి దానికి ఒక క్లిప్ పెట్టేసి ఈమెను బతిలాడి లేవంగా మస్తు లేజీ ఫెలో ఉండే చరిత అయితే. బాగా లేట్గా లేస్తుంది అసలు తొందరగా ఎప్పుడు రెడీ అవ్వదు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే స్నానానికి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు అంటే ఈరోజు ఈ ముందు ఒకళ్ళు చేసిరనుకో మళ్ళీ రేపు ఇంకొకళ్ళు అట్లా వంతుల ప్రకారం చేస్తారండి మా వాళ్ళు. వాళ్ళు ఏం చేసినాగా రేపు అన్నయ్య, మళ్ళీ రేపు అన్నయ్య చేసినగా ఎల్లుండు నేను అన్నట్లు చేస్తారనమాట. అయితే ఆమె ఫస్ట్ చేయాల్సిన రోజు వచ్చినా కూడా అంతే మస్తు లేట్గా రెడీ అయ్యిద్ది. ఆమె లాస్ట్ చేయాల్సిన రోజు వచ్చినా సరే అంతే టైం పడుతుంది ఆమెకి. ఫస్ట్ టైం లాస్ట్ టైం పెద్ద వేరియేషన్ ఏముండదు, రెడీ అవ్వడానికి సేమ్ యాజ్ యూజువల్ టైం పడుతుంది. అంత లేట్ చేస్తుంది. అసలే మామూలుగా జడలు వేయాలి, అది అమ్మాయికి అంత కొంచెం ఆడపిల్ల కంటే రెడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది. అయినా కూడా అది ఇంకా లేట్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఆబ్వియస్లీ దానికి ఎప్పుడు లేట్ అవుతుంటుంది. మొత్తానికైతే వాళ్ళని అటు ఇటు టక్ రెడీ చేసేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేసి ఇంకా మధ్యాహ్నము నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇంతలోనే వచ్చేసారు వీళ్ళు. ఆఫ్టర్నూన్ ఏమి తీయలేదనమాట, ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి పడుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ లేచిన తర్వాత మళ్ళీ లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నేను లాగ్స్ తీస్తుంటే మమ్మీ నేను కూడా తీస్తానని చెప్పేసి ఈమె కూడా ఇంకా ఫోన్ పట్టుకొని నేను డాబా పైనకి వెళ్తే నాతో పాటు వచ్చింది. అక్కడ వినండి తను ఎంత క్యూట్గా మాట్లాడుతుందో, చాలా బాగా అనిపించింది. వీడియో మొత్తం తనే తీసింది, మొత్తం కూడా చెర్రీనే మాట్లాడింది. అబ్బా నేను లేకున్నా కూడా ఇది భలేగా, అసలు నేను ఏం చెప్పలే తనకు తీయమని, ఏం చెప్పలే, చాలా బాగా తీసింది వీడియో. అలాగే చాలా బాగా మాట్లాడింది. నాకు అనిపించింది అమ్మ నాకంటే ఇదే చాలా బెటర్గా తీస్తుంది వీడియోలు, చాలా బాగా కూడా మాట్లాడుతుంది వీడియోలో అనిపించింది నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు. ఇంకా సరేలే అని చెప్పేసి నా పనిలో నేను ఉంటే అది మాత్రం మంచిగా వీడియో అంతా షూట్ చేసి చుట్టూ మొత్తం ఎంత అంటే మా బ్యాగ్ అది ఏమంటారు మా సరౌండింగ్స్ మొత్తం బాగా నీట్గా కవర్ చేసేసింది. ఇక్కడ నుంచి తను ఎలా మాట్లాడిందో వినండి, ఒక 2 నిమిషాలు ఎంత క్యూట్గా ఉంటాయో. గలగల పారేనా ఒక పోయిం చెప్తాను ఫ్రెండ్స్, ఆ పోయిం మీరు ఉండండి. మన దేశం ఇది మన దేశం, సమత మమతల సందేశం, కలగల పారే నదీ నదాలు, కలకల మెరిసే ఉన్నంతకి కాదు ఫస్ట్ నేను చెప్తున్నాను, మొత్తం తీసేయండి. మన దేశం ఇది మన దేశం, సమత మమతల సందేశం, కలగల పారే నదీ నదాలు, కలకల మెరిసే ఉన్నంత గిరులు. సారీ మళ్ళీ తప్పు చెప్పారు. కలగల పారే నదీ నదాలు, తలతల మెరిసే ఉన్నంత గిరులు, కదు
మొత్తం తప్పే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి. మన దేశం ఇది మన దేశం, సమతా మమతల సందేశం, గలగల పారే నదీ నదాలు, కలకలలాడే పచ్చని పంటలు, తలతల మెరిసే ఉన్నంత గిరులు, కలకలలాడే కిలకిలలాడే పక్షుల పాటలు. ఇంతే. ఇంకోటి ఏదో ఉండి అదేంటిది, అదేదో సాంగ్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా ఏదో ఒకటి మూవీయే. మీకు మూవీ చెప్పాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ మూవీ ఏంటో చూపిస్తా. ఇదిగోండి చూడండి, ఆ పామునే మీకు చూపించాల్సింది. ఇదిగోండి అదిగోండి. పట్టుకోవాలనుకుంటే ఫోన్ తిప్పేస్తా, ఎప్పుడో అప్పుడు ఫోన్ తిప్పుతాను అంతే ఫ్రెండ్. ఇదిగోండి ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి, మొత్తం పాడేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఇదిగోండి నేను రేకుల చెట్టు ఎక్కుతాను, నాకు అందదు కాబట్టి కింద ఎక్కితే ఇదిగోండి, కింద ఎక్కితే నాకు అందదు కనపడుతుంది నీళ్ళు కూడా. అందుకని ఇట్లా ఎక్కుతాను, కానీ ఇట్లా పైకి లేచి ఇట్లా పైకి లేపాలి. ఎత్తుకోండి నీళ్ళు. ఇది ట్యాంక్ ఫ్రెండ్, ట్యాంక్ కాదనుకోబాకండి, ఓకే? నీళ్ళు ఎక్కువే ఉన్నాయి కదా. ఆ సౌండ్ ఏంటిదో అనుకోబాకండి, నీళ్ళ సౌండ్. అది కూడా దమ్ముక్కుని కొట్టినప్పుడు పూలన్నీ వచ్చినాయి, చూపిస్తా. మాత లెక్సెట్గా ఇద్దిగా ఉండి తెల్ల పూలు, ముగ్గలు, కజ్జలు మొత్తం వచ్చేసినాయి. మా అమ్మ కిందకి ఎలా ఉంటుంది అప్పుడు చూడండి. ఇదిగోండి ఒక్కొక్క పువ్వు వెరైటీలో ఉండిద్దండి. మా అమ్మ ఇప్పుడు మొగ్గలే కూర్చుద్ది. కొన్ని మంచి పువ్వులు ఉంటాయి కదా కింద, అందట్లేదు మమ్మీ, కొన్ని అందట్లేదు అనుకోవట్లేదంట. చూడండి సో విన్నారు కదా ఎంత బాగా మాట్లాడిందో. ఇంకా అంతా తనే మాట్లాడింది, కానీ ఇంకా తనతో ఇంక వద్దులే అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఇడ్లీ కోసం అయితే నైట్ బ్యాటర్ రెడీ చేసి అక్కడ పెట్టేసిన. ఇంకా నయం పొంగి మొత్తం టేబుల్ నిండి అవ్వలేదు. అదృష్టవశాత్తు నేను ఆ టైంకి లెగ్సేసిన అనమాట. ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చేసేది ఇడ్లీ చేసేసిన. సో అలా అంటే నేను మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేయలేకపోయినా, సో అక్కడక్కడ తీసిన వీడియో అనమాట. ఫుల్ డే మొత్తం అయితే చేయలేకపోయినా. సో నెక్స్ట్ టైం అయితే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుందో నెక్స్ట్ టైం వీడియోలు అయితే షేర్ చేస్తాను. సో అదన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే సింపుల్గా నా డే వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేసిన. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.